ఆయన ఏ అవినీతికి పాల్పడలేదు, అక్రమాలకు శ్రీకారం చుట్టలేదు, కోట్ల రూపాయలు దాచుకున్నాడనే ఆరోపణలు కూడా ఆయనపై లేవు. ఆయన జీవితం మొత్తం ఒకే లక్ష్యం చుట్టూ తిరిగింది: తన వర్గం ఎదుర్కొంటున్న ఇబ్బందులు, మతపరమైన స్వేచ్ఛపై జరుగుతున్న అన్యాయాలపై గొంతెత్తి మాట్లాడటం, బంగ్లాదేశ్లోని హిందూ సమాజం ఎదుర్కొంటున్న సమస్యలను ప్రపంచ దృష్టికి తీసుకురావాలన్న ప్రయత్నంలో ఆయన నిరసన స్వరంగా మారాడు. ఆ స్వరం ఎంత బలంగా మారిందంటే అది రాజకీయ వర్గాల దృష్టిని కూడా ఆకర్షించింది. కానీ అదే సమయంలో ఆయన జీవితాన్ని తీవ్రమైన మలుపు తిప్పింది. చిన్మయి కృష్ణదాస్ బ్రహ్మచారి ఇస్కాన్తో అనుబంధం ఉన్న ఒక ఆధ్యాత్మిక కార్యకర్తగా గుర్తింపు పొందారు. శ్రీకృష్ణ భక్తి గీతా బోధనలు, ధార్మిక కార్యక్రమాల ద్వారా సమాజానికి ఆధ్యాత్మిక మార్గాన్ని చూపించాలన్న లక్ష్యంతో ఆయన పనిచేశారు. బంగ్లాదేశ్లోని వివిధ ప్రాంతాల్లో హిందూ సమాజం కోసం కార్యక్రమాలు నిర్వహిస్తూ వారి సమస్యలను బహిరంగంగా ప్రస్తావిస్తూ వచ్చారు. ముఖ్యంగా రాజకీయ మార్పుల తర్వాత అక్కడి మైనారిటీ వర్గాల భద్రతపై ఆయన గట్టిగా స్పందించారు. బంగ్లాదేశ్లో ప్రభుత్వం మారిన తరువాత పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. ఈ సమయంలో హిందూ సమాజంపై జరిగిన కొన్ని దాడులు, భయాందోళనల ఘటనలు పెద్ద చర్చకు దారితీశాయి. ఈ ఘటనలపై చిన్మయి కృష్ణదాస్ స్పందన మరింత తీవ్రంగా ఉండడంతో ఆయనపై అధికార వర్గాల దృష్టి పడింది. కొన్ని నిరసన కార్యక్రమాల్లో ఆయన పాల్గొనడం, ప్రభుత్వ విధానాలను విమర్శించడం వల్ల ఆయనపై వివిధ కేసులు నమోదయ్యాయి. అయితే ఆయనపై ఉన్న ఆరోపణల విషయంలో స్పష్టమైన న్యాయ ప్రక్రియ కొనసాగుతోందా లేదా అన్నది వివాదాస్పదంగా మారింది. కొన్ని నివేదికల ప్రకారం ఆయన్ను అరెస్ట్ చేసి విచారణకు తీసుకున్న తర్వాత దీర్ఘకాలంగా జ్యుడిషియల్ కస్టడీలో ఉంచినట్లు వార్తలు వచ్చాయి. బెయిల్ కోసం చేసిన ప్రయత్నాలు కూడా వివిధ కారణాలతో ఆలస్యమైనట్టు తెలుస్తోంది. కానీ ఈ అంశంపై భిన్న వాదనలు ఉన్నాయి. ఒకవైపు ప్రభుత్వ వర్గాల ఆరోపణలు, మరోవైపు మానవ హక్కుల సంస్థల ఆందోళనలు వినిపిస్తున్నాయి. ఇస్కాన్ సంస్థ కూడా ఈ వ్యవహారంపై అప్పట్లో స్పందించింది. సంస్థ కార్యకలాపాలు ఆధ్యాత్మిక సేవలకే పరిమితమని, రాజకీయ వివాదాల్లోకి వెళ్లకూడదని కొంతమంది నాయకులు అంటున్నారు. ఈ వ్యాఖ్యలు చిన్మయి కృష్ణదాస్ అనుచరుల్లో అసంతృప్తిని కూడా కలిగించాయి. ఆయన మాత్రం తన దారిని మార్చుకోకుండా హిందూ సమాజ సమస్యలపై మాట్లాడడం కొనసాగించారు. బంగ్లాదేశ్లోని సామాజిక పరిస్థితులు, మతపరమైన సమతుల్యత, రాజకీయ ఒత్తిళ్లు అన్నీ కలిసిన నేపథ్యంలో ఈ కేసు కేవలం ఒక వ్యక్తి సమస్యగా కాకుండా పెద్ద చర్చగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో చిన్మయి కృష్ణదాస్ జీవితం ఒక సంక్లిష్ట మలుపులో నిలిచిపోయిందని చెప్పొచ్చు. ఒకప్పుడు ధార్మిక ప్రసంగాలతో జనాన్ని ఆకట్టుకున్న వ్యక్తి ఇప్పుడు న్యాయ ప్రక్రియల మధ్య చిక్కుకున్న పరిస్థితి అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది. దాదాపు 500 రోజులుగా జైల్లో ఉన్న ఆయనకు బెయిల్ కూడా ఇవ్వడం లేదు. ఆయనపై ఉన్న ఆరోపణలు నిజమా కాదా అన్నది కోర్టు తేల్చాల్సిన విషయం అయినప్పటికీ ఈ సంఘటన బంగ్లాదేశ్లో మైనారిటీ హక్కులపై మళ్లీ చర్చను ప్రారంభించింది. చిన్మయి కృష్ణదాస్ ఉగ్రవాది కాదు, ఆయన ఒక ఆధ్యాత్మిక గురువు. ఆయన దగ్గర ఆయుధాలు లేవు, ఆయన దగ్గర తుపాకులు లేవు. ఆయన తన ప్రజల బాగోగులు చూసుకుంటున్నారు. ఆయన ప్రజల హక్కులకు మద్దతుగా నిలిచారు. మైనారిటీలపై జరుగుతున్న అఘాయిత్యాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు. అలాంటి వ్యక్తిని ఇన్ని నెలలుగా జైల్లో పెట్టడంపై ఇండియాలోని హిందువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మత విద్వేషాలను రెచ్చగొట్టే వారిని వదిలేసి హక్కుల కోసం పోరాడే వారిపై చర్యలకు దిగడం కరెక్ట్ కాదు. చిన్మయి కృష్ణదాస్ను విడిచిపెట్టాలని భారత ప్రభుత్వం బంగ్లాదేశ్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరుకుందాం.